ఆ పసుపు నీళ్ల పాత్ర ఎత్తి అమ్మవారి తలమించి పోస్తుంటే తెల్లటి చీర పచ్చగా అయిపోతే తల దగ్గర నుంచి తడిసిపోయి నొక్కులు జుత్తు ఇలా అంటుకుపోయి అమ్మవారి ఒంటి మించి ఆ నీళ్ళన్నీ పడిపోయి తడిసిపోతుంటే అమ్మ ఇంత అభిషేకం చేసేస్తున్నాను చలిగాల్లో, అమ్మ నీకు పడిశం పట్టదా అంటే ఏం పట్టదు నాన్న, నీ ప్రేమ నేను చూస్తున్నాను రా అని అభిషేకం తీసుకుంటున్నావా తల్లి అని మీరు పరవశించిపోయి కొబ్బరి నీళ్లతో పసుపు నీళ్లతో మారేడు దళోదకంతో ఆ తర్వాత అమ్మవారికి కస్తూరి జలాలతో పుష్పోదకంతో గంధోదకంతో సుగంధ ద్రవ్యాలతో అలా అభిషేకం చేసేస్తున్నారనుకోండి మనసులో, మీకు ఎక్కడ ఏమి దానివల్ల మీ ఇంతకన్నా నువ్వు ఎక్కువ మానస పూజ చేస్తే నీకు ఇబ్బంది వస్తుందని ఏమైనా ఉందా? లోకంలో మీరు ఒకటి గమనించండి, మానసికంగా చేస్తే పుచ్చుకునేవాడు ఎవ్వడూ ఉండడు. పావలా కాసు తీయకుండా